హాయ్ ఫ్రెండ్స్. మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎఫ్సిఆర్ఏ లైసెన్సులకు సంబంధించి ఒక అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకురాబోతుంది. గతంలో ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులకు సంబంధించిన నిబంధనలు ఎంతో కఠినతరం చేసింది. 2020లోనే కొన్ని వేల సంఖ్యలో ఎన్జిఓలన్నీ కూడా మన భారతదేశంలో తమ కార్యకలాపాలను మూసేసుకున్నాయి. గతంలో మిషనరీలు లేదంటే ఇతరత్ర పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను తెచ్చుకుని మన భారతదేశంలో వాటిని పంపింగ్ చేసి ఈ దేశంలో యాంటీ ఇండియన్ యాక్టివిటీను పెంచి పోషించేవారు. ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను ఎప్పుడైతే కఠినతరం చేశారో అప్పటి నుంచి మన భారతదేశంలో యాంటీ ఇండియన్ యాక్టివిటీ తగ్గిపోయింది అని చాలా మంది చెబుతూ ఉన్నారు. సో ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం మరొక అమెండ్మెంట్ తీసుకురాబోతుంది. ఈ అమెండ్మెంట్ లో ఏమి ఉండబోతూ ఉన్నాయి అండ్ ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులు అంటే ఏమిటి, వీటి ద్వారా మన భారతదేశంలో యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ ఏ విధంగా పెంచి పోషించే వాళ్ళు అనే విషయాలను ప్రస్తుతం మన ముందున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే హరి. సో ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ అమెండ్మెంట్ ద్వారా ఏమేమి మార్పులు చేయబోతుంది అనే విషయాన్ని ఒక్కసారి వివరిస్తారా? చూడండి హరి, మనకి తెలిసిందే మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వం చాలా సివియర్ గా ఎన్జిఓస్ మీద క్రాక్ డౌన్ చేస్తూ వస్తుంది. మనం గనక చూసుకున్నట్టయితే గత దశాబ్ద కాలంలో సుమారు 20,693 ఎన్జిఓలకి లైసెన్సులు రద్దు చేశారు. ఇన్ని 20,693 ఎన్జిఓలకి లైసెన్సులు రద్దు చేసినా ఇప్పటికీ మన దేశంలో అధికారికంగా సుమారు 16,000 ఎన్జిఓస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. వీటికి ఏడాది తిరిగేసరికి 22,000 కోట్ల నిధులు వస్తున్నాయి. ఆ 22,000 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి ఖర్చు పెడుతున్నారు? అయినా కానీ భారత్ ఇప్పుడు ఆర్థికంగా 4వ ధనిక రాష్ట్రం. మన దేశంలో మనం సుమారు 80 కోట్ల మందికి ఉచితంగా మనం రైస్ ఇస్తున్నాం. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనకంటే చాలా దయనీయ స్థితిలో ఉన్న యూరోపియన్ దేశాలు. అయినా కానీ మనకి ఎన్జిఓస్ ఫారెన్ నుంచి ఫండింగ్ ఎందుకు వస్తోంది? మనం చూసాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మందిని, కొన్ని కోట్ల మందిని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు తీశారని చెప్పి విదేశీ సంస్థలే నివేదికలు ఇచ్చాయి. అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ పావర్టీ తగ్గించడం కానివ్వండి, ఒక వ్యక్తికి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడం కానివ్వండి, వాళ్ళకి ఒక రకంగా ఉపాధి కల్పించడం కానివ్వండి. దానికి ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలి? పెట్టుబడులు తేవాలి అంటే గనక దానికి ఒక రకంగా ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇవన్నీ క్రియేట్ చేయడంలో మన ప్రభుత్వం చాలా సఫలీకృతమైంది. దాని పర్యవసానమే మనం చూస్తున్నాము. గత 10 ఏళ్ల క్రితం వరకు 10వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. కానీ ఒకప్పుడు మనం 10వ స్థానంలో ఉన్నప్పుడు చాలా అంటే 5వ స్థానం 6వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్, యూకే ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. కానీ మనం చూసుకుంటే అక్కడ నుంచి ఫండింగ్ కూడా మనకు వస్తోంది. యుఎస్ పక్కన పెట్టేయండి, యుఎస్ మనం పక్కన పెడితే ఫ్రాన్స్ నుంచి, యూకే నుంచి కూడా మనకి ఫండింగ్ వస్తున్నాయి. దేనికి, ఎందుకు వస్తున్నాయి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి? సో మనకి ఏంటంటే వీటి మీద మన ప్రభుత్వం ముఖ్యంగా 2019 తర్వాత 14 నుంచి ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వస్తుంది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది అమిత్ షా గారు గృహమంత్రి అయ్యారు. ఆయన హోమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి వీటి మీద ఇంకా సివియర్ క్రాక్ డౌన్ చేస్తూ వస్తున్నారు. అది ఎంత చేస్తూ వస్తున్నారంటే కొన్ని యూకే బేస్డ్ ఎన్జిఓస్ ది మనం ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేస్తే అది ఎందుకు చేశారని యూకే పార్లమెంట్ లో కూడా మాట్లాడారు. అలా ఎలా చేస్తారని. సో బేసికల్లీ వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా కోవిడ్ తర్వాత కోలుకోలేదు, కానీ వాళ్ళ దేశ ప్రజలకి వాళ్ళు ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. కానీ మన దేశంలో వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు ఎన్జిఓస్ కి. దేనికి, ఎందుకు అంటే మన దేశంలో మనం చూస్తున్నాము, మన దేశం ఎదుగుతోంది అంటే ఖచ్చితంగా అంతర్జాతీయ శక్తులు మన దేశ ఎదుగుదలను ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. దాంట్లో వాళ్ళకి ది బెస్ట్ టూల్ ఏంటి అంటే ఎన్జిఓస్. ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం 1947 తర్వాత నుంచి ఈ సోషలిజం పేరుతోని మనకి ఎలాంటి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే మీడియా ద్వారా కానివ్వండి, మనకి ఎలా ఇచ్చారంటే ఎన్జిఓస్ అంటే గనక వీళ్ళు సమాజ సేవ చేస్తారు, వీళ్ళు ఏమీ ఆశించరు,
వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తారు అని. సో వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ వచ్చారు. ఉమ్, కానీ తెర వెనుక చూస్తే వీళ్ళకి కొన్ని కోట్ల నిధులు వాళ్ళకి ఫారెన్ నుంచి వస్తున్నాయి. దేనికి? మన దేశంలో మత మార్పిడులు చేయడానికి, మన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన పాలసీలను వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి. ఓకే. అంటే ఒక రకంగా మన దేశ పాలసీని వాళ్ళు నిర్ణయించడానికి ఎన్జిఓస్ ను కూడా వాడుతున్నారు. మన దేశంలో ఏమన్నా వాళ్ళకి నచ్చనిది జరిగితే దాన్ని ఆపించడానికి ఇదే ఎన్జిఓస్ ద్వారా గొడవలు సృష్టించి వాళ్ళకి తగినట్టుగా ప్రభుత్వం నిర్ణయం మార్చుకునేలా వాళ్ళు దీన్ని వాడుతున్నారు. సో దీని మీద క్రాక్ అనే ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా చేస్తూ వస్తోంది. సరే నేను ఇందాక చెప్పినట్టుగా సుమారు 20,000 ఎన్జిఓస్ రద్దు చేసినా ఇంకా 16,000 ఎన్జిఓస్ మన దగ్గర నడుస్తున్నాయి. ఓకే. రాత్రికి రాత్రి మోదీ గారు అప్పుడు 2016 లో వచ్చి ఇంకా 500,000 రూపీస్ ఇంకా చెల్లుబాటులో ఉండదు అన్నట్టుగా రాత్రికి రాత్రి వచ్చి ఇంకా ఏ ఎన్జిఓ ఉండదు అని అనలేం. ఉమ్, ఉమ్, ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం. కాబట్టి మనం ఏంటి అంటే ప్రజాస్వామ్య పరంగా మన ప్రభుత్వానికి ఏవైతే వాళ్ళకి రాజ్యాంగం హక్కులు కల్పించిందో ఆ హక్కులను ఉపయోగించుకుంటూనే దానికి అనుగుణంగానే మనం విదేశీ సంస్థలు మన దేశ పాలసీలని ప్రభావితం చేయకుండా మన వాళ్ళు అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇంకొక డౌట్ చెప్పండి. వస్తుంది. అంటే ఇప్పుడు 2019 తర్వాత నుంచి ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు చాలా కఠినతరం చేశారని చెబుతూ ఉన్నారు. ఈ నిబంధనల్లో అంటే ఇంత శాతం మాత్రమే మీరు ఎంప్లాయీస్ కి ఖర్చు పెట్టుకోవాలి, మిగిలినంతా లెక్క చూపించాలి అని అన్నారు. అంటే రీసెంట్ గా అమెండ్మెంట్ యాక్ట్ లో కూడా చాలా నిబంధనలు తీసుకొచ్చారని చెబుతున్నారు కదా. ఈ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, వీటిని అవును. ఈ సంస్థలు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు లైసెన్సులు వాళ్ళు రెన్యూ చేయకపోతే రద్దు చేయడం మనకి ఇవన్నీ తెలిసిందే. ఇంత శాతం వాళ్ళ ఉద్యోగులకి ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందరికేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీకు ఎక్కడి నుంచి వస్తాం, ఎంత వస్తోంది, ఎందుకు వస్తోంది, మీరు ఇది ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఉమ్, ఎంత ఇస్తారు అంటే ఏంటంటే అనుక్షణం ఈ ఎన్జిఓలది మానిటరింగ్ నడుస్తాం. అంటే వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళు చెప్తే నమ్మడం కాకుండా మన వాళ్ళే ఒక కన్నేసి ఉంచుతున్నారు. మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది ఏంటి. సో వాళ్ళు రెన్యువల్ చేయించుకోకపోతే లైసెన్స్ రద్దు చేయడం కాదు, ఆ వచ్చినప్పుడే మనకి ఏమన్నా తేడా వస్తే లైసెన్స్ రద్దు చేయొచ్చు. ఉమ్, అండ్ ఇంకొక ముఖ్యమైన చర్య ఏం తీసుకున్నారంటే మనకి తెలిసిందే లైసెన్స్ రద్దులు మనం తరచూ చూస్తూనే వస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంహెచ్ఏ హోమ్ మినిస్ట్రీ ఎప్పుడు పార్లమెంట్ లో చెప్తూ ఉంటుంది అన్ని రద్దు చేశామని. ఈసారి ఒక అడుగు ముందరికేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకవేళ ఈసారి కనుక ఏమన్నా రద్దు అయితే ఆ రద్దయిన ఎన్జిఓలో ఏవైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ ప్రభుత్వం వాళ్ళకి నచ్చినట్టుగా వాడేసుకోవచ్చు. అచ్చా, ఓకే. ఆ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వరు. ఆ, సో దీని వల్ల ఏంటంటే చాలా స్ట్రిక్ట్ మానిటరింగ్ నడుస్తుంది. అంటే ఏంటంటే అనుక్షణం మన వాళ్ళు డేగ కన్నేసి ఏ దేశం నుంచి వస్తుంది, ఎవరి నుంచి, కేవలం మన దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా విదేశీ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మన వాళ్ళు ఒక నిఘా వేసి ఉంచొచ్చు. సో ఇది నచ్చకే ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా బిల్లుని ప్రవేశపెట్టకుండానే, అంటే బిల్లుని ప్రవేశపెట్టారు కానీ దాని మీద ఇంకా చర్చ జరగలేదు. ప్రవేశపెట్టినప్పటి నుంచి దీని మీద వ్యతిరేకత మొదలైపోయింది. ప్రవేశపెట్టినప్పుడు మనం చూసాము, రాహుల్ గాంధీ మాట్లాడడం చూసాము, దాని తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. దీన్ని కేరళకి లింక్ పెడుతున్నారు. కేరళకు సంబంధించిన ఒక క్రైస్తవ పాస్టర్ ఎవరు కూడా దీనిపై స్పందించారు. దీనివల్ల ఈ క్రైస్తవ సమాజంలో ఒక ఆందోళన నెలకొంది అని చెప్పారు. అసలు కేరళ మిషనరీలకు అంటే మన దేశంలో మిషనరీలకు ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులకు ఏంటి సంబంధం? అంటే దీని వెనక చిన్న లాజిక్ మనం గమనించినట్టయితే మామూలుగా క్రైస్తవంలో కూడా చాలా వర్గాలు ఉంటాయి. అంటే ఇవాంజలికల్స్ ఉంటారు, ప్రొటెస్టెంట్స్ ఉంటారు, జాకోబైట్స్ ఉంటారు, ఇలా రకరకాల వర్గాలు ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే గనక ఈ బీజేపీ మనం చూస్తూ వస్తున్నాం, క్రమక్రమంగా బీజేపీ క్రిస్టియన్స్ ని తమ వైపు తెచ్చుకుంటూ వస్తుంది కేరళలో. దాని పర్యటనమే మనం చూసాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మోస్తరు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సురేష్ గోపి కూడా ఎంపీగా గెలవడం జరిగింది. సో అంటే ఏదైతే కొన్ని దశాబ్దాలుగా అక్కడ బీజేపీ కానివ్వండి, లేకపోతే సంఘం కానివ్వండి, సంఘం అనుబంధిత సంస్థలు
క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ తో ఒక సత్సంబంధాన్ని నెలకొల్పుకున్నారో దాని పర్యవసానాలు మనం చూస్తున్నాం. సో ఇది నిజానికి కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకి నచ్చట్లేదు. సో మనకు అదొకటి అయితే, ఇంకొకటి ఏంటి అంటే కేరళలో క్రిస్టియన్స్ ఎప్పుడూ కూడా గంపగుత్తుగా ఒకళ్ళకి వెయ్యరు. ఓకే. ఉదాహరణకి ఇప్పుడు గనక మనం జాకోబైట్స్ చూసుకుంటే వాళ్ళు ఒకళ్ళకేస్తారు. దాని తర్వాత మనం క్యాథలిక్స్ చూసుకుంటే వాళ్ళు ఒకళ్ళకేస్తారు. ప్రస్తుతం బీజేపీ వైపు ఇవాంజలికల్స్ ఉన్నారు అండ్ సిరియన్ చర్చ్ వాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు, కానీ ఇవాంజలికల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైతే ఇలా బీజేపీ వైపు వస్తున్నారో వాళ్ళల్లో ఒక సందేహం కల్పించడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సో అదొకటైతే మన దగ్గర ఇంకొకటి ఏంటంటే హరి, హిందువుల్లో మన వాళ్ళకి ఆవేశం ఎక్కువ. ఆవేశంలో మన వాళ్ళు నిజానికి ఆలోచించరు. అంటే ఇది నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, మనం గనక చూసుకుంటే కిందటేడాది అంటే ప్రభుత్వం మామూలుగా మోదీ గారు ఒక్కసారి ప్రెస్ మీట్ లో కూర్చున్నారు ప్రధానమంత్రి అయ్యాక. ఆయన ఒక వ్యాఖ్య చేశారు, हम अभी नहीं बोल रहे हैं अचानक, इससे पहले हम लंबी प्लानिंग करते हैं. आप लोग सोचते हैं कि ऐसे आके कैसे बोल दिए, ऐसा नहीं होता है, लंबी प्लानिंग करते हैं हम लोग. సో బీజేపీ ఇప్పుడు ఇది తెచ్చిందంటే దీనికోసం వీళ్ళు కొన్నేళ్లు పనిచేస్తారు. అంటే మీకు దీన్ని చెప్పే ముందర ఎన్జిఓస్ ఒక 2 నిమిషాల్లో మీకు వక్ఫ్ది నేను ఒక ఉదాహరణ ఇస్తా. మోదీ మామూలుగా మనకు తెలిసిందే, మోదీ గారు పిఎం అభ్యర్థిగా ప్రకటించక ముందు ఆయనది వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ పాయింట్స్ ఏంటి అంటే స్కల్ క్యాప్ ఒప్పుకోకపోవడం. మనం చూస్తూ వచ్చాం, స్కల్ క్యాప్ ఆయన వద్దనేసరికి మోదీ గారిని హిందుత్వ ఐకాన్ కింద చేసేసారు. కానీ అదే మోదీ గారు ప్రధాని అయిన తర్వాత మధ్యప్రదేశ్ లోని బోరా కమ్యూనిటీ వాళ్ళు నడిపే ఒక మాస్క్ కి వెళ్ళారు ఆయన. చాలా మంది అన్నారు మోదీ గారు మాస్క్ కి వెళ్ళడం ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి. దాని తరువాత మోదీ గారు తరచూ బోరా కమ్యూనిటీ వాళ్ళని కలుస్తూ వచ్చారు. ఒకసారి ఐ థింక్ మహారాష్ట్రలో అనుకుంటా కలిశారు. దాని తర్వాత ఆయన ఏం చేశారు, 2022లో భాగ్యనగరంలో బీజేపీది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయితే మోదీ గారు ఏమన్నారంటే అక్కడ మనం పస్మాంద వర్గాన్ని కూడా మన వైపు తెచ్చుకోవాలి అని అన్నారు. అయితే చాలా మంది దాన్ని చాలా చెడుగా తీసుకెళ్లారు. హిందువులే, నేను అనేది విపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరో కాదు, మోదీ గారిని సమర్థించే వాళ్లే హిందూ సంఘాలే దాన్ని చాలా వ్యతిరేకంగా తీసుకెళ్లాయి. మోదీ గారు మొత్తం ముస్లింల కోసమే చేస్తున్నారు, హిందువుల కోసం చెయ్యట్లేదు ఏది అని. తర్వాత ఎన్నికల్లో కూడా కొన్ని అంటే ఈ ముస్లిం వర్గాలు లేకపోతే వాళ్ళు అన్నారు, చూసారా మీరు ఎంత చేసినా వీళ్ళు వెయ్యరు అని. వెయ్యరు అన్న సంగతి మోదీ గారికి కూడా తెలుసు. అండ్ దీనికి ముందర 2019లో ట్రిపుల్ తలాక్ తెచ్చారు. అంటే మీరు చూస్తే ఫస్ట్ బోరా కమ్యూనిటీ వాళ్ళని అట్రాక్ట్ చేశారు, వాళ్ళకు ఒక లైమ్ లైట్, తర్వాత ట్రిపుల్ తలాక్, తర్వాత పస్మాందా. దీని వల్ల ఏమైందంటే ముస్లింలలో ఎన్ని వర్గాలు ఉన్నాయో ముస్లింలలో కూడా వర్గాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. మనం మామూలుగా చూసుకున్నట్టయితే ముస్లింలలో కేవలం షియా సున్నీలనే మనం తరచూ వింటూ ఉంటాం. కానీ అది కాకుండా బోరా అనే వాళ్ళు ఉన్నారని, పస్మాందా అనే వాళ్ళు ఉన్నారని, ఆగా ఖాన్ అనే వాళ్ళు ఉన్నారని, దాని తర్వాత ఇలా రకరకాల వాళ్ళు ఉన్నట్టుగా మోదీ గారు పస్మాందా అన్నకి తరచూ వింటూ వస్తున్నాం. దీనికి వీళ్ళు సెట్ చేసుకుంటూ వచ్చి వక్ఫ్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, కేవలం అప్పర్ కాస్ట్ ముస్లింసే కాకుండా లోవర్ కాస్ట్ వాళ్ళు కూడా ఉండాలి, మహిళలు కూడా ఉండాలి. సో దీని వల్ల వాళ్ళకి గొడవలు తెచ్చారు. మనం చూసాం. సరే, అది ఇప్పుడు దాని ఎంత వరకు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందనే నేను మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకి తెచ్చే ముందర వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఎంత ప్రిపేర్ చేశారు అంటే మనకి ఇది ఒక చిన్న ఉదాహరణ. అసలు ఎవ్వరికి ముస్లింలలో ఇన్ని వర్గాలు ఉంటాయని తెలిసేలా చేయడం, ఆడవాళ్ళు వివక్షకు గురవుతుంటే వాళ్ళని తమ వైపు తెచ్చుకోవడం. సో దానివల్ల వక్ఫ్ది ఎలా పాస్ అయిందో మనం చూసాం. అలాగే ఇప్పుడు ఎన్జిఓస్ తెచ్చే ముందు కూడా మన దేశంలో 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో ఒకటి ఏంటంటే మనకి గనక గుర్తున్నట్టయితే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనో లేకపోతే ఈ ఏడాది మొదట్లోనో ఛత్తీస్గఢ్ లో కేరళ నన్స్ దొరికారు మత మార్పిడి చేస్తూ. వాళ్ళని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కేరళ దేశం మొత్తం కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే, కాంగ్రెస్ కానివ్వండి, ఏవైతే సో కాల్డ్ సెక్యులర్ పార్టీస్ ఉన్నాయో ఇంక్లూడింగ్ కేరళ బీజేపీ కూడా, అంటే వాళ్ళు వ్యతిరేకించారు ఇన్ ద సెన్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దీంట్లో ఆ రాష్ట్ర అధ్యక్షులు
రాజీవ్ చంద్రశేఖర్ చాలా కీలక పాత్ర పోషించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని బయటికి తెస్తున్నప్పుడు ఈయన కూడా ఉన్నారు. అంటే బీజేపీని చాలా రకాలుగా నిందిస్తూ వచ్చారు. క్రిస్టియన్ కోసం చేస్తున్నారు కానీ హిందువుల కోసం కాదని. కట్ చేస్తే ఏం చేశారంటే అదే ఛత్తీస్గఢ్ లో యాంటీ కన్వర్షన్ లా తెచ్చారు. ఆ యాంటీ కన్వర్షన్ లా తెస్తే ఏం చేశారు, విపక్షాలన్నీ కూడా హైకోర్టుకి వెళ్ళాయి. హైకోర్టు చేత వాళ్ళు హైకోర్టు ఇది కరెక్టేనంది. వీళ్ళు ఒప్పుకోక సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దీన్ని కరెక్ట్ అంటే వీళ్ళు కేవలం చట్టబద్ధంగానే కాకుండా న్యాయబద్ధంగా కూడా ఒక రకంగా యాంటీ కన్వర్జన్ లాని స్ట్రెంథెన్ చేశారు. ఇటీవల వీళ్ళు ఇంకొకటి ఏం చేశారు, ఎవరైతే ఎస్సీలు మత మార్పిడి చేసుకుంటారో అంటే క్రైస్తవంలోకి కానివ్వండి లేకపోతే ఇస్లాంలో కానీ వెళ్తారో వాళ్ళకి ఎటువంటి ఎస్సీకి ఉండే బెనిఫిట్స్ ఉండవని మళ్ళీ దీనికి కూడా కోర్టుకి వెళ్తే కోర్టు కూడా దీన్ని సమర్థించింది. సో అంటే మెల్లమెల్లగా కన్వర్ట్ చేయడానికి వీళ్ళు ఏ వర్గాలను అయితే వాడుకుంటున్నారో ఆ వర్గాలని కన్వర్ట్ చేయడానికి వీలు లేకుండా న్యాయబద్ధంగా వీళ్ళు అడుగులు వేస్తూ దాన్ని స్ట్రెంథెన్ చేస్తూ వస్తున్నారు. ఎలా యాంటీ కన్వర్జన్ లో మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడైతే బీజేపీ ఉందో అక్కడక్కడల్లా చేస్తూ. సరే ఒకవేళ అయినా కానీ వీళ్ళు ఎస్సీలను కన్వర్ట్ చేస్తే ఎస్సీలకి ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా చేశారు. సరే ఒకవేళ అది కాదు అనుకున్నా ఇప్పుడు వీళ్ళు అయినా కానీ కన్వర్ట్ చేయాలంటే వీళ్ళకి ఫండ్స్ కావాలి. ఇప్పుడు ఆ ఫండ్స్ ని వీళ్ళు రాకుండా ఒకవేళ వచ్చినా దేనికి వాడుతున్నారో వీళ్ళు డేగ కన్నుతో నిఘా వేసి ఉంచుతున్నారు. సో దీని వల్ల మన దేశంలో మత మార్పిడి చెయ్యాలి అంటే చాలా కష్టంగా అయ్యేలా డెమోగ్రఫీ చేంజ్. మోదీ గారు కిందటేడాది పార్లమెంట్ లో మాట్లాడుతూ డెమోగ్రఫీ మనకు ఒక పెద్ద సమస్య, అది మనకు ఒక ఛాలెంజ్ అన్నారు. సో దానిని డెమోగ్రఫీ చేంజ్ అవ్వకుండా ఉండడానికి, అది మార్చకుండా ఉండడానికి ఆయన ఎలాగా అంటే ఇది ఆయన అప్పుడు అన్నారు అంటే అన్న తర్వాత వీళ్ళు దీనికి వ్యూహం పన్ను ఉంటారుగా. ఇది ఇప్పుడు వచ్చింది అంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తుంటారు, ఇది ఇప్పుడు వస్తుంది అన్న నమ్మకం వీళ్ళకి వచ్చింది కాబట్టి మోదీ గారు అప్పుడు అన్నారు. అంటే కొన్నేళ్ల నుంచి వీళ్ళు ఎలాగ దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వస్తున్నారో మనం చూసుకున్నట్టయితే అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత మరి ఇంకొక చిన్న 2 విషయాలు ఏంటి అంటే దీని ద్వారా పెద్ద సెట్ బ్యాక్ ఎక్కడ రావచ్చని నేను భావిస్తున్నాను అంటే, ఒకటి నార్త్ ఈస్ట్ అయితే, రెండోది పంజాబ్. ఎందుకంటే అదే విషయానికి వస్తున్నాను. జనరల్ గా ఈ ఫారిన్ ఫండింగ్ ఏదైతే వస్తుందో వాటిని మన భారతదేశంలో కొన్ని మిలిటెన్సీ గ్రూపులకు వాటిని ట్రాన్స్ఫర్ చేశారని విన్నాము. అండ్ ఈ నక్సలిజం కూడా ఈ ఫండింగ్ ను యూజ్ చేసుకుంది అని విన్నాము. అది ఎంతవరకు నిజం అండ్ ఈ ఫండింగ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? అంటే బేసికల్లీ ఛాన్సెస్ చాలా ఉన్నాయి హరి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ లో రకరకాల చర్చెస్ ఉన్నాయి, అనేక రకాల చర్చెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ మనం ఒక యుఎస్ నేషనల్ అరెస్ట్ చేసాం, మాథ్యూ వాన్ డైక్. అతను సన్స్ ఆఫ్ లిబర్టీ అనేది ఒక నడుపుతాడు. అదేంటి, క్రిస్టియన్ ని ప్రొపగేట్ చేసేది అది. అండ్ దానికి ముందర మనం కిందటేడాది మనం మణిపూర్ లో గొడవలు జరిగినవి మనకి అందరికీ తెలిసిందే. మణిపూర్ లో కుకీ వర్సెస్ మిలిటెంట్స్ ఎలా అవుతూ వచ్చిందో అప్పుడు కూడా మనం చూసాం. కుకీస్ దగ్గర అత్యాధునిక వెపన్స్ వచ్చాయి, రాకెట్ లాంచర్లు వచ్చాయి, అండ్ వాళ్ళు మొత్తం డ్రోన్స్ వాడారు, సోఫిస్టికేటెడ్ వెపన్స్ వాడుతూ వచ్చారు. స్టార్లింక్ శాటిలైట్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వీళ్ళు తవ్వితే తెలిసింది ఏంటంటే డానియల్ కోర్నీ స్టీఫెన్ అనే ఒక ఇవాంజలికల్ ప్రీచర్ అతను వాళ్ళకి ఇచ్చాడు. అంటే మనం చూసుకున్నట్టయితే ఈ ఇవాంజలిస్టులు అండ్ అక్కడ ఉన్న చర్చెస్ వీటికి సహాయం వీళ్ళకి అందిస్తూ వస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నాగాలాండ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ మైనర్ పార్ట్నర్, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ మేజర్ పార్ట్నర్. కానీ బీజేపీ సీట్లు కూడా చాలా ముఖ్యం. ఎన్నికల ముందర చర్చిలు, అక్కడ నాగాలాండ్ లోని చర్చెస్ ఆర్గనైజేషన్లు చర్చిల్లో వచ్చిన వాళ్ళ ఎవరైతే క్రిస్టియన్స్ చర్చిలకు వస్తారో ప్రతి ఆదివారం వాళ్ళకి చెప్పారు, మీరెవ్వరూ బీజేపీకి ఓటేయకూడదు, వేస్తే మీ మీద చర్యలు ఉంటాయి అని. బట్ అయినా కానీ ధైర్యం చేసి ఓటేశారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ చర్చిలు కేవలం ఇలాగే కాకుండా మనం చూసుకున్నట్టయితే కిందటేడాది ఇదే నాగాలాండ్ లో ఫ్రాంక్లిన్ గ్రహం అనే ఒక యుఎస్ ప్రీచర్ వచ్చే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం అతనికి వీసా ఇవ్వలేదు. ఇతని హిస్టరీ ఏంటి అంటే సుమారు నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఈ ఫ్రాంక్లిన్ వంశానికి
ఫ్రీ యాక్సెస్ ఉంది నాగాలాండ్ కి. అలాగే అతను అప్పటి అంతే వాళ్ళకి ఇచ్చాడు. మనం చూసుకున్నట్టయితే నెహ్రూ ఉన్నప్పుడు ఈ మిషనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నార్త్ ఈస్ట్ లో యాక్సెస్ ఉంది, కానీ హిందూ సంఘాలకి లేదు. ఓకే. సో దాని పర్యావరణం మనం ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ ఎలా అయిందో చూసాం. సో మరి ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ కుటుంబానికి ఆ కుటుంబం నుంచి వచ్చిన ఫ్రాంక్లిన్ గ్రహాంకి అనుమతి ఇవ్వలేదు. కానీ దీని వల్ల అక్కడ ఆగిపోయిందని అనుకోకర్లేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా ట్రైబల్స్ చాలా మంది ఉంటారు. ఉదాహరణకి అస్సాంలోనే సుమారు 25 సీట్లలో క్రిస్టియన్స్ ప్రభావితం చేయగలరు. దీంట్లో ఎన్నో సీట్స్ ట్రైబల్స్ ఉంటాయి. ట్రైబల్స్ లో చాలా చోట్ల చర్చెస్ ఉంటాయి. ముఖ్యంగా కార్బీ ఆంగ్లోంగ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది ఒక ట్రైబల్ రీజన్. అక్కడ ఆంగ్లోంగ్ చర్చ్ అని ఉంది. అస్సాం లో ఇలాగ బ్యాప్టిస్ట్ చర్చ్ అని, కార్బీ ఆంగ్లోంగ్ చర్చ్ అని రకరకాల చర్చిలు ఉన్నాయి. ఇలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఇలా రకరకాల చర్చెస్ ఉన్నాయి. వీళ్ళు మత మార్పిడి చేయడమే కాకుండా అక్కడ ఉన్న లోకల్స్ కి భారతదేశానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నూరు పోస్తూ వస్తారు. ఎందుకంటే మీరు ఒక్కసారి మతం మారినట్టయితే మీ ఎలిజియన్స్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు దేనికి విశ్వాసంగా ఉంటారంటే మీరు ఆ మాతృభూమికి ఉండరు. ఆ చర్చ్ ఫాదర్ ఏదైతే చెప్తాడో దానికి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు? డెమోగ్రఫీ చేంజ్ చేయించడానికి చెప్తారు. వాళ్ళకి దేశం మీద వ్యతిరేకత వచ్చేలా క్రియేట్ చేస్తారు. వాళ్ళ ఎలిజియన్స్ ఏదైతే ఉంటుందో అది అబ్రహామిక్ దేశాలకు ఉంటుంది. సముద్రాలు దాటి ఏదో ఎక్కడ ఉన్న దేశంకి అక్కడ ఉన్న బర్త్ ప్లేస్ కే ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే కనుక అందుకే ఇక్కడ మణిపూర్ లో కానివ్వండి, మిజోరాం లో కుకీ ల్యాండ్ గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఈ దేశం మీద వాళ్ళ ఎలిజియన్స్ ఈ దేశానికి ఉండదు, ఇమాజినరీ కుకీ ల్యాండ్ మీద ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మిజోరాం సీఎం స్వయంగా అమెరికాలో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటే కుకీ ల్యాండ్ గురించి తను మాట్లాడాడు. సో బేసికల్లీ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అంటే ఈ ఎన్జిఓస్ ద్వారానే వస్తుంది. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో నాకు తెలిసి ఈ ఎన్జిఓస్ మీద ఈ ఫండింగ్ మీద గట్టి నిఘా ఉంచడంతో అక్కడ డెమోగ్రఫీ చేంజ్ ఆల్రెడీ జరిగింది. చేయగలిగింది ఇంకేం లేదు దురదృష్టవశాత్తు. కానీ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కి ఏవైతే ఫండింగ్ వస్తుందో, సెపరేటిజానికి ఏదైతే వీళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఎన్జిఓస్ ద్వారా, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ రాలేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎన్జిఓ మేము వేరే ఇప్పుడు ఒక పెద్ద సంస్థ ఉంటుంది, ఆ పెద్ద సంస్థకి మేము వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సేవకి మేము డబ్బు ఇస్తున్నాం అంటారు. వీళ్ళు అలాగే తీసుకుంటారు సేవ అని చెప్పి. కానీ వాళ్ళ డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న విచ్ఛిన్న శక్తులకు ఇచ్చి అలజడి సృష్టించి డెమోగ్రఫీ చేంజ్ అయ్యి అక్కడి నుంచి అక్కడ అస్థిరత వచ్చేలా చేస్తారు. సో ఇప్పుడు దీనికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది, ఎందుకంటే స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇలా ఉంటే ఇలాగే మనం పంజాబ్ కూడా తీసుకోవచ్చు. మనం చూసాము పంజాబ్ లో ఎలాగా చాలా విపరీతంగా క్రైస్తవం పెరుగుతూ వెళ్తుందో. పేరుకి వాళ్ళు మొత్తం పగడి కట్టుకుంటారు, కానీ ఒక్కసారిగా వాళ్ళు క్రిస్టియానిటీని మారుతారు. మేరా యశు మనకి తెలిసిందే. పాస్టర్ భజీందర్ సింగ్ వీళ్ళకు కూడా విదేశాల నుంచే ఫండింగ్ వస్తుంది, ముఖ్యంగా పంజాబ్ లో ఉన్న చర్చిలకు కూడా. సో ఇప్పుడు సరే జరిగిన డెమోగ్రఫీ ఘర్వాపసి ఎలా చేస్తారు అనేది అది ఇంకొక ప్రశ్న. అండర్ ద రేడార్ జరిగే అవకాశం ఉంది. దాని గురించి బయటకు అంత రాకపోవచ్చు, సమయం పట్టినా. కానీ మరింత జరగకుండా, మరింత విపరీతంగా వెళ్లకుండా, వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకు పాకకుండా ఉన్న చోట నియంత్రణకి తేవడానికి ఇది సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. దీనివల్ల రాబోయే రోజుల్లో గొడవలని పూర్తిగా కాకపోయినా ఎంత వీలైతే అంత నియంత్రించే అవకాశం ఉంది. పూర్తిగా ఆపలేము, కానీ ఒక నియంత్రణకి తెచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ హర్ష గారు. ఈ విషయం మీద పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరి, నమస్తే.